చౌక డిపోల ద్వారా అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించడం లేదనే విషయంపై ఏపీ పౌర సరఫరాల శాఖ లోతుగా అధ్యయనం చేసింది. ప్రతి కిలో బియ్యం మీద దాదాపు 56 రూపాయల మేర రాయితీని వెచ్చిస్తున్నప్పటికీ ఆ బియ్యం ప్రజలకు ఎందుకు అక్కరకు రాకుండా పోతున్నాయి అనే అంశంపై నిపుణులు, ఆర్థికవేత్తలు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇప్పుడు అందిస్తున్న బియ్యం స్థానంలో ప్రజలు ఆసక్తి చూపుతున్న స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరుగుతుందని గుర్తించారు. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుందని, బియ్యం పక్కదారి పట్టడం తగ్గుతుందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో స్టీమ్ రైస్ అందించే ప్రయోగాన్ని ఇప్పటికే 42,000 పాఠశాలలు, 4,000 వసతి గృహాల్లో అమలు చేశామన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టీమ్ రైస్ అందిస్తూ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. దీనికి రైతులు తగిన విధంగా సహకరించి దాదాపు 2.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎలాంటి అధిక బోనస్లు ఆశించకుండా అందించారని ప్రశంసించారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన దృష్టికి ప్రజా పంపిణీలో కూడా స్టీమ్ రైస్ పంపిణీ చేయాలని కోరగా ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఒక జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తామని చెప్పగా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో చౌక డిపోలో నాణ్యమైన స్టీమ్ రైస్ బియ్యాన్ని అందజేయాలని నిర్ణయించారు. ప్రజా పంపిణీ ద్వారా ప్రతి రైస్ కార్డుదారుకి, అలాగే పాఠశాలలు, హాస్టల్స్కు కలిపి జిల్లాకు 9,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.